అందరికీ నమస్కారం. ఈరోజు కథ నీరాకవే ఎపిసోడ్ నంబర్ 17. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. నవార మంచం మీద పడుకోవటం అలవాటు లేక ఇబ్బంది పడుతుంటే లేచి కూర్చుని ఇదివరకటిలాగా గట్టు మీద కూర్చున్నారు ఇద్దరు. తను కొన్ని సంవత్సరాలు కన్న కల తన ఇష్ట సఖి తన భార్యగా తన పక్కన కూర్చుని కబుర్లు చెప్తుంటే కాలాన్ని మర్చిపోయి వింటున్నాడు రామ్. ఊహ తెలిసిన తర్వాత తను మాట్లాడుతూ ఉంటే ఇష్టంగా వినేవాళ్ళు, ఇంకా ఇంకా మాట్లాడమని అడిగేవాళ్ళు. నోరు తెరిచి అడగకుండానే అన్నీ అర్థం చేసుకుని తన ముందు పెట్టేవాడు. తన పక్కన ఉండటంతో ఇది నిజంగా జరుగుతుందా, లేక నిద్రలో వచ్చి నిద్ర లేవగానే దూరం అయిపోయే అందమైన కళ అనే అనుమానం ఇంకా మనసు మూలాల్లో ఉంది సీతకి. తన ఆలోచన పసిగట్టి సన్నటి నీటి పొర దాస్తున్న సుతిమెత్తని కనురెప్పల మీద సుతారంగా ముద్దాడాడు రామ్, ఇది నిజమే అని తెలియచేస్తూ. ఆ నీటి పొర కరిగి బుగ్గలని చేరగానే తన ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని జారుతున్న కన్నీటిని తన బొటన వేళ్లతో తుడిచి ఉపశమనం కోసం చిన్నగా ముద్దాడి దగ్గరికి తీసుకున్నాడు. రామ్ గుండెలపై వాలి అతని చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుపోయింది సీత. సీతని తన బాహువుల్లో దాచేస్తూ తనలోనికి తీసుకుంటున్నట్టుగా గట్టిగా హత్తుకున్నాడు రామ్. సీత మాటలు కూడా తీసుకొని ఇది కలగా కరిగిపోదు కదా అని అడిగింది. సీత చుట్టూ ఉన్న తన చేతులు ఇంకా బిగించి, నువ్వు నేను వేరువేరైతే అలాగే అయ్యేదేమో, కానీ నువ్వే నేను వేరువేరు కాదు సీత, మన ఇద్దరివి శరీరాలు వేరేనా, ఒకటే ప్రాణం అన్నాడు రామ్. ఆ మాటకి సీత సంతోషంతో రామ్ గుండె మీద చెవి ఆనించి కళ్ళు మూసుకొని లయబద్ధంగా వినిపిస్తున్న అతని గుండె చప్పుడు వింటూ ఉండిపోయింది. ఆ రోజంతా అక్కడే ఉండి పొలాలన్నీ తిరిగి చూశారు. సాయంత్రం అవగానే వీళ్ల కోసం వచ్చిన కారులో ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరుకునేసరికి భరత్ మహా కొట్టుకుంటూ కనిపించారు. సీతని చూసి నవ్వుకుంటూ వెళ్ళాడు భరత్. భరత్ తల ప్రేమగా నిమిరి నవ్వింది సీత. ఇంట్లోకి చూడగానే యశోధర గారు కూర్చుని ఉండటం చూసి పరుగున వెళ్ళి ఆవిడ కాళ్ళకి నమస్కరించి శరత్ గారిని పలకరించింది. ఇంతలో కళ్ళు కౌసల్య గారి కోసం వెతకగా డైనింగ్ టేబుల్ దగ్గర పద్మగారితో మాట్లాడుతూ కూర్చున్న ఆవిడని చూసి వెళ్ళి వెనుకగా ఆవిడ మెడ చుట్టూ చేతులు పెనవేసి నవ్వింది. కౌసల్య గారు సీత తల మీద చెయ్యి వేసి, 2 రోజులకే మా మీద బెంగ పెట్టుకుంటే ఎలా అని అడిగారు సీతని ముందుకు తీసుకుంటూ. ఆవిడ ముందు మోకాళ్ళపై కూర్చుని ఆవిడ ఒడిలో తల పెట్టుకుని, అమ్మ మీద కాకపోతే ఎవరి మీద బెంగ ఉంటుంది అని అడిగింది. ఆ మాటకి పద్మగారి కంట్లో నీళ్లు తిరిగాయి. వీళ్ళు అత్తాకోడల్లా లేక తల్లి కూతుర్లా అన్నట్టుగా ఉంది తనకి. ప్రేమించే భర్త దొరికితేనే అమ్మాయిని అదృష్టవంతురాలు అంటారు. అలాంటిది అత్తవారింట్లో అందరూ ఆదరించేవారే ఉన్న సీత అదృష్టం చూసి ఆ రాముల వారికి 100 సార్లు మనసులో దండం పెట్టేసుకున్నారు ఆవిడ. రామ్ పలకరించగానే మాట్లాడి దశరథ్, శరత్, శ్రీనివాస్, విశ్వనాథం గారు అలా ఊర్లోకి వెళ్ళారు. చాలా కాలం తర్వాత తీరికగా వచ్చినందుకు. రామ్ కూడా వచ్చి కౌసల్య గారిని ఇందాక సీతలాగే హత్తుకోక ఆవిడ రామ్ తల నిమిరి సీత బుగ్గ తట్టి, వీళ్ళెప్పటికీ ఇలాగే ఆనందంగా ఉండాలి స్వామి అనుకున్నారు మనసులో. రామ్ ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి పైకి వెళ్ళగానే సీత కూడా వెనకే వెళ్ళింది. రామ్ స్నానం చేసి వచ్చేలోపు అన్నీ సిద్ధం చేసి తను స్నానానికి వెళ్ళబోతుంటే వెనుకగా హక్ చేసుకొని, నువ్వు కూడా ఇప్పుడే ఫ్రెష్ అవుతాను అని చెప్తే కలిసే వెళ్ళే వాళ్ళం కదా, అనవసరంగా టైం వేస్ట్ అయ్యేది కాదు అన్నాడు హస్కీగా మెడ మీద పెదాలు ఆనిస్తూ. సీత బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. కనురెప్పలు బరువెక్కి రామ్ వైపు చూడలేకపోతున్నాయి. రామ్ చేష్టలకు నరాలు నాట్యం చేస్తున్నాయి. ఇంకా తన వల్ల అవక రామ్ని విడిపించుకుని బయటికి వెళ్ళిపోయింది. ముఖంలో సంతోషంతో రూమ్ నుండి బయటికి పరిగెత్తుకుంటూ వస్తున్న సీత ఎదురుగా ఉన్న గజలక్ష్మిని చూసుకోకుండా తగిలింది. ఆవిడ చేతిలో ఉన్న వేడి నీళ్లు జారిపోయి కింద పడుతూ చాలా వరకు ఆవిడ మీద పడి కొద్దిగా సీత కాళ్ళ మీద కూడా పడ్డాయి. నొప్పితో ఆవిడ అరిచి తన మీద నీళ్లు పడటానికి కారణం సీత అని తలుపుకు రాగానే పక్కనే ఉన్న సీత చెంప మీద చరిచింది. ఇన్ని రోజులు కడుపులో ఉన్న కక్షంతా కలిపి కొట్టేసరికి బుగ్గపై అచ్చులు పడ్డాయి. సీత తమాయించుకొని నిలబడలేక కింద పడుతుంటే అటుగా వస్తున్న భరత్ పట్టుకున్నాడు. సీత బుగ్గ కందిపోయి ఉండటం చూసి జరిగింది ఊహించి గజలక్ష్మి గొంతు పట్టుకొని పక్కనే ఉన్న స్తంభానికి నొక్కి పట్టుకున్నాడు. గజలక్ష్మి అరుపులకి బయటికి వచ్చిన అందరూ
సీతని చూడగానే కాల్ చేసేలాగా చూస్తూ సీతని కూర్చోబెట్టి నీళ్లు తాగిపించి బుగ్గపై వెన్న రాస్తున్నారు. కౌసల్య గారు కళ్ళ నీళ్లతో సీత బుగ్గ సవరతీస్తుంటే సీత కంట్లో నుండి జారుతున్న నీరు చూస్తున్న రామ్కి గుండెలో రక్తం ఎగిసి పడుతుంది. పిడికిలి బిగుసుకుపోయింది. గజలక్ష్మి దెబ్బలు అలవాటే అయినప్పటికీ చాలా రోజులవటంతో తాళలేకపోయింది సీత. అందరినీ తప్పించి సీతని చేతుల్లోకి ఎత్తుకొని రూంలోకి తీసుకువెళ్ళాడు రామ్. రామ్ కంట్లో నుండి జారుతున్న కన్నీటిని తుడిచి నేను బాగానే ఉన్నాను అని సీత చెప్పగానే నా వల్లే నీ మీద చెయ్యి పడింది. నేను నిన్ను ఇబ్బంది పెట్టకపోయుంటే అసలు ఇలా జరిగేదే కాదు అని రామ్ ఫీల్ అవుతుంటే బుగ్గ నొప్పిగా ఉంది అని చెప్పింది సీత. రామ్ ఇంకా బాధగా బుగ్గ మీద సుతారంగా నిమురుతుంటే ఒక ముద్దు పెట్టండి తగ్గిపోతుంది అని తలదించుకొని చెప్పింది సీత. ఆ మాటకి చిన్నగా నవ్వి ఒక ముద్దుకే ఏం తగ్గుతుంది అంటూ ముద్దుల వర్షం కురిపించారు రామ్. ఈలోపు గజలక్ష్మి పరిస్థితి చూద్దాం. స్తంభానికి తన పీక పట్టుకొని నొక్కుతున్న గజలక్ష్మి విలవిలలాడుతున్నా ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా అందరూ సీత చుట్టూ చేరారు. సీత బుగ్గపై రాయటానికి వెన్న పట్టుకొచ్చింది అనిత. సగం మనసు సీత మీదుంటే తల్లి ఎలాంటిదైనా పెంచిన మమకారంతో మనసు అటు లాగుతుంటే ఇంకా అలాగే వదిలేస్తే భరత్కి ఉన్న కోపంతో తల్లిని చంపేసినా చంపేస్తాడేమో అని భయపడి భరత్ని సూటిగా అడగలేక తన ముఖం భరత్కి చూపించలేక భరత్కి వాళ్ళమ్మకి మధ్య మోకాళ్ళపై కూర్చొని ఈ ఒక్కసారికి క్షమించండి ప్లీజ్ అని గొంతులో బాధ అణుచుకుంటూ తలదించుకొని అడిగింది అనిత. ఎంత కాదనుకున్నా ప్రేమించిన అమ్మాయి, అందులో చాలా రోజులుగా పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. అడగలేక అడిగిన మొదటి కోరిక అని కాస్త తన పట్టు సడలించి మళ్ళీ సీత బుగ్గ మీద తేలిన వాతలు, గతంలో వీళ్ళ ప్రవర్తన, అనిత మీద పెరిగిన కోపం గుర్తుకొచ్చి చెయ్యి బిగుసుకుపోతుంది. తల్లి ఊపిరాడక తల్లడిల్లిపోతుండటం చూసి ప్లీజ్ అని ఇంకాస్త గట్టిగా మరింత బాధగా ప్రాధేయపడుతూ అడిగింది అనిత. తన కన్నీరు భరత్ కాళ్ళ ఎదురుగా పడటం చూసిన భరత్ తనని విసురుగా వదిలేసి మళ్ళీ ఇలా జరిగితే ఎవరైనా వదిలేదుండదు అని అనితను చూస్తూ చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకో అనిత భరత్ ప్రవర్తన మీద అనుమానం కలిగినా సీత విషయంలో పడి పెద్దగా పట్టించుకోలేదు మహా. అనిత అలాగే మోకాళ్ళ మీద పడి ఏడుస్తూ కూర్చుంది. గజలక్ష్మి బిక్కుబిక్కుమంటూ కిందికి వెళ్ళింది. తనని అలా చూడలేక ఈశ్వర్ మంచినీళ్ళందించి పైకి వెళ్ళాడు. ఇంకా అక్కడ ఉండలేక డాబా మీదికి వెళ్ళింది అనిత. అక్కడే గోడ కానుకొని కూర్చుని మోకాళ్ళ మీద తల పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో ఈశ్వర్ తనని పిలవటంతో కళ్ళు తుడుచుకొని పైకి చూసింది. ఏడుస్తున్న అనితని చూస్తుంటే పాపం అనిపించింది ఈశ్వర్కి. ఎలా ఉండేది ఒకప్పుడు. తల్లి చేసిన తప్పులకి, నేర్పిన చెడుకి ఈరోజు దుఃఖం తప్ప ఏమీ మిగల్లేదు అనుకొని అనిత ఎదురుగా కూర్చొని ఏడవకనిత, అమ్మని వదిలేశాడు కదా అన్నాడు ఈశ్వర్. వెనకే వచ్చిన మహా కూడా అవుననిత ఏడవకు, అన్నయ్య తరఫున నేను సారీ చెప్తున్నా. మా అన్నయ్యకి కాస్త కోపం ఎక్కువ. తన అనుకున్న వారికి ఏమైనా అయితే కంట్రోల్లో ఉండడు అని చెప్పింది మహా అనిత భుజం మీద ఒక చెయ్యి వేసి మరో చేత్తో కళ్ళు తుడుస్తూ. చాలా రోజుల తర్వాత తనని అంత ఆప్యాయంగా చూసేసరికి మనసు స్వాంతన కోరుకుందో ఏమో మహాని పట్టుకుని బోరున ఏడ్చేసింది. అనిత తల నిమురుతూ తనని ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తుంది మహా. పద్మగారిని పిలిచి ఈ విషయం విశ్వనాథం గారికి తెలియకూడదు అని చెప్పింది సీత. సీత మంచి మనసు తెలిసినా తను ఇంకా ఏమీ మాట్లాడలేక సరే అని చెప్పి వెళ్ళింది. కానీ ఆవిడ మనసు మనసులో లేదు. అందరుండగానే ఎంత దెబ్బ వేసింది అని బాధపడుతూ ఉన్నారు. కౌసల్య గారైతే ఏడుస్తూనే ఉన్నారు. యశోధర గారికి కోపం కట్టలు తెంచుకుంటున్నా తెల్లవారితే రాముల వారి కళ్యాణం. మొదటిసారిగా మనవడు మనవరాలి చేతుల మీదుగా జరుగుతుంది. ఇప్పుడు అనవసరంగా గొడవ ఎందుకు అనే కారణం ఆవిడ కోపాన్ని అదుపు చేస్తుంది. ఆ రాత్రికి అందరూ ఏదో తిన్నామనిపించి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి ఎప్పటికో నిద్రపోయారు. సీత పద్మగారికి చెప్పిన మాటలు అనిత చెవిని దాటిపోలేదు. ఎందుకక్క ఇంత చేసినా నీకు మేమంటే ఇష్టం అనుకుంది మనసులో. గజలక్ష్మితో మాట్లాడటమే ఎప్పుడూ మానేసిన అనిత తన కాళ్ళ మీద వేడి నీళ్లు పడ్డాయి. పైగా భరత్ గొంతు నొక్కేయడంతో నొప్పిగా ఉందేమో అని ఆవిడ దగ్గరికి వెళ్ళి నీళ్లు పడిన దగ్గర ఆయింట్మెంట్ రాసింది. కానీ ఏమీ మాట్లాడకుండానే బయటికి వచ్చేసింది. తను రావటం చూసి చేతిలో ఉన్న ఆయింట్మెంట్ చూసి హో మీ అమ్మగారికి సేవలు చేసి వస్తున్నావా, అయిపోయాయా, మేము కూడా చెయ్యాలా అన్నాడు భరత్ కటువుగా. అనిత మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయి పెళ్లికి ముందు సీత పడుకునే దగ్గర
తనలాగే కింద పడుకొని ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోయింది. అందరూ నిద్రపోయాక మెల్లిగా అనిత దగ్గరికి వెళ్ళి ఏడ్చి ఏడ్చి కళ్ళ కింద నీటి చారలు పడటంతో వాటిని తుడిచి నుదుట ముద్దు పెట్టగానే కంటి రెప్పల చాటున దాగిన కన్నీరు కంటి కొన నుండి జారగానే తుడిచి నిద్రలో కొద్దిగా కదులుతుంది అనిపించి మళ్ళీ పడుకోబెట్టి వెళ్ళిపోయాడు భరత్. అర్ధరాత్రి సమయంలో రామ్ వాటర్ కోసం లేచి చుట్టూ చూశాడు. రాత్రి జరిగిన గొడవలో పడి రూమ్లో సీత నీళ్లు పెట్టలేదు అని గుర్తొచ్చి మెట్లు దిగుతూ ఉండగా భరత్ స్టోర్ రూమ్లోకి వెళ్ళటం చూసి భరత్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత పక్కనే ఉన్న కిటికీ నుండి లోపలికి చూసి మళ్ళీ భరత్ బయటికి వచ్చే టైంలో కనిపించకుండా నించున్నాడు. భరత్ అనితల మధ్య ఏదో జరిగిందని అర్థమయ్యి అదేంటో తెలుసుకోవాలని అనుకుని పైకి వెళ్ళాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.